నగరంలోని హుకుంపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు శ్రీ వరసిద్ధి వినాయకునికి విశేష పూజ మరియు అభిషేకాలతో పాటు భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహిస్తున్నారు. విజయనగరంలోని హుకుంపేట శ్రీ వరసిద్ధి వినాయకుడి మంటపం వద్ద సోమవారం సామూహిక లక్ష సహస్ర కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఏకదంతుడిని 101 మంది మహిళలు కుంకుమతో అర్చన చేశారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మికత వెల్లివిరిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించే దిశగా చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను స్థానికులు అభినందించారు. కుంకుమార్చన అనంతరం వినాయకుడిని దర్శించుకునే వారి కుటుంబ సభ్యుల గోత్ర నామాల మీద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా హుకుంపేట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు సంయుక్తంగా హుకుంపేటలో వాళ్ళ అందరూ కూడా 150 మంది స్త్రీలందరూ కూడా కుంకుమ పూజ చేసి లక్ష్మీ సహస్రం, దుర్గాదేవి పౌరోహిత్యం చేసిన పురోహితులందరూ కూడా చాలా శాస్త్రీయబద్ధంగా చేశారు. చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడాను. నిజంగా ఈ హుకుంపేట వినాయక ఈ రాముడు కోవిల కమిటీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి అందరూ కూడా బాధ్యతగా చేశారు. వాళ్ళకు కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ వినాయకుడి ఆశీర్వాదం కూడా ఉండాలని 18, 19వ వార్డు హుకుంపేట పుణ్యశ్రీలందరూ కూడా పెళ్ళి అయిన వాళ్ళు ఏంటండి, పెళ్ళి అవ్వలేని కూడా కుంకుమ పూజ. ఈ కుంకుమ పూజ పవిత్రత ఏంటంటే పసుపు కుంకాలతో అందరూ కూడా చల్లగా ఉండాలని పంతులు గారు ఆశీర్వదించి మంత్రోత్సవాలతో చాలా బాగా చేశారండి. ఈ కమిటీ వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళేటి మొత్తం హుకుంపేట కుర్రోళ్ళు కూడా అందరూ కూడా చాలా చక్కగా నిన్న సరస్వతి పూజ, ఈ రోజు లక్ష్మీదేవి పూజ కూడా చాలా బాగా చేశారు. ఈరోజు మన హుకుంపేట కోదండరామాయణంలో వేచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాల సందర్భంగా నిన్న సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ఇంచుమించుగా 151 పిల్లల చేత సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరిగింది. అలాగే ఇవాళ రెండో కార్యక్రమంలో భాగంగా సహస్ర కుంకుమార్చన అనే కార్యక్రమం జరిగింది.